మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అండ్ ఇంకా మెగా ఫ్యామిలీకి మీరు చాలా దగ్గరగా ఉంటారు. సో ఎప్పుడు మీరు మాట్లాడిన మెగా ఫ్యామిలీ గురించి డెఫినెట్గా మాట్లాడతారు. ఎందుకంటే మీకు చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అనేది అందరికీ తెలిసిందే. Yes. సో మెగా ఫ్యామిలీతో మీకున్న అనుబంధం ఇప్పుడంటే మీరు ప్రీవియస్గా కూడా రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు. ఇప్పుడు గేమ్ చేంజర్లో కూడా చేస్తున్నారు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ గేమ్ చేంజర్ మీద ఉన్నాయి. బికాస్ ఎందుకంటే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్లో శేఖర్ గారు ఉంటారు కాబట్టి. సో అంటే ఇంతకుముందు రోబో టైంలో కూడా చిరంజీవి గారు కూడా ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయాలి అని ఆయన అనుకున్నారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇప్పుడు గేమ్ చేంజర్ ఎట్లా ఉండబోతుంది? చిరంజీవి గారి రెఫరెన్సెస్ ఏమైనా శంకర్ గారు ఈ మూవీకి యూజ్ చేస్తున్నారా? మీ క్యారెక్టర్ ఏంటి? అంటే చిరంజీవి గారి గైడెన్స్ అనేది డెఫినెట్గా ఆయన గైడెన్స్ ఎవరైనా తీసుకుంటారు. శంకర్ గారు అందులో రామ్ చరణ్ సినిమా అంటే డెఫినెట్. బట్ ఐ డోంట్ థింక్ ఆయనకి అంత టైము ఉండదు, ఆయనంత ఇన్వాల్వ్మెంట్ ఉండదు. బట్ ఏంటంటే ఒక దిల్ రాజు లాంటి ఒక 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 అద్భుతమైన ఒక పెద్ద ప్రొడ్యూసరు, శంకర్ గారు లాంటి ఒక డైరెక్టర్తో తీస్తున్న సినిమా, గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ తోటి దానికి ఎవరు అవసరం కూడా ఉండదు. దాని ప్యాక్ క్లియర్గా ఉంటుందని నమ్మకం ఉంది. బట్ ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర అంత దగ్గరగా ఉన్న నేను చెప్పినట్టు రెసిప్రొకేషన్. నన్ను మొయ్యడానికే పుట్టారు, అభిమానులుగానే వీళ్ళు బతకారని కాదు, అభిమానంలో కూడా దేవుళ్ళు చూసే వ్యక్తులు వాళ్ళు నాగేశ్వరరావు గారు. అలాంటి క్వాలిటీస్ రామ్ చరణ్ బిడ్డలో ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక స్టార్ని, లేకపోతే వీళ్ళు ఒక చిన్న ఆర్టిస్ట్ అని కాకుండా మేము ఆర్టిస్టులము, ఇది మన ఫ్యామిలీ అని చూసే ఒక క్యారెక్టర్ రామ్ చరణ్. నాకు తెలుసుండి అలాగా మనం గౌరవిస్తే ఆ గౌరవాన్ని తీసుకుంటూ తిరిగి మనం ప్రేమించాలి, తిరిగి గౌరవించాలి, మనం అభిమానించాలి అని చూసే రెసిప్రొకేషన్ ఉన్న స్టార్స్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఒకటి రామ్ చరణ్. ఎందుకంటే నేను రామ్ చరణ్ గురించి చెప్పాలంటే ఆ బిడ్డ ఒక అద్భుతమైన మనసున్న అన్న కొడుకు. అయితే ఆ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంతా కూడా నాకు దగ్గరే. నువ్వు అన్నట్టు మా పెద్ద ఆయనైతే అసలు నాకు సొంత అన్నయ్యలాగా. అయితే ఒకానొక టైంలో ఒకరోజు మిడ్ నైటు నా ఫోన్ రింగ్ అవుతుంది. రింగ్ అవుతా ఉంటే నిద్రలో ఉన్నాను నేను, చూడలేదు. తర్వాత మెసేజ్ బీప్ వచ్చింది. రింగ్ అయింది, మళ్ళీ రింగ్ అయింది, మళ్ళీ మెసేజ్ వచ్చింది, ఏదో అర్జెంట్ అయి ఉంటుందని ఒకరు లేచి చూస్తే డైరెక్టర్ సుకుమార్ గారు నాకు మెసేజ్ ఇచ్చారు. ఓకే, అన్నగారు మీతో మాట్లాడాలి, అందుకని నేను ఫోన్ చేశాను, ఐఎమ్ సారీ డిస్టర్బ్ చేశాను. ఆయన చాలా సంస్కారవంతమైనటువంటి మనిషి. ఇమీడియట్గా ఫోన్ చేశాను. అయితే ఆయన దగ్గర ఆయనకు తెలుసున్న ఒక అసిస్టెంట్ డైరెక్టరు వైఫ్ చనిపోయి ఉంది. ఎక్కడ? అపోలో హాస్పిటల్లో చనిపోయి ఉంది. నాకు నువ్వే గుర్తొచ్చావు అన్నగారు అని ఆ టైంలో నాకు ఆయన ఫోన్ చేశారు. అన్నగారు మీరు ప్రశాంతంగా పడుకోండి, నేను వెళ్తున్నానని చెప్పేసి ఇమీడియట్గా లేచి ఫ్రెష్ అప్ అయ్యి అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోతే అసిస్టెంట్ డైరెక్టరు, ఫైట్ మాస్టర్ విజయ్ గారు, ఇంకా ఎవరో కొంతమంది ఫ్రెండ్స్, రాము అని ఒక డైరెక్టర్, వాళ్ళంతా అతని టీం ఉన్నారు. ఆ కుర్రోడు ఏడుస్తున్నాడు, చిన్న పిల్ల ఉంది ఒంట్లో. అక్కడి నుంచి నేను తెల్లవారు వరకు మొత్తం అంతా చేసిన తర్వాత మళ్ళీ సుకు సార్కి ఫోన్ చేసి, సార్ నేను అటెండ్ అవుతున్నాను, నాకు తెలుసు అన్నగారు మీరు అటెండ్ అవుతారని, అందుకే ధైర్యంగా ఉన్నాను అని ఆయన పని మీద అన్నాడు. పొద్దున్న కల్లా డెడ్ బాడీని బయటికి తేవాలంటే 2 లక్షల చిల్లర కట్టాలి. మా దగ్గర డబ్బు లేదు. నా ఫౌండేషన్ నుంచి ఒక 25,000 ఎంతో తీశాను. అక్కడ చుట్టూరా అడుక్కుంటే కొంత వచ్చింది, అడుకోవటమే అంటే కంట్రిబ్యూషన్ అడుకోవాలంటే. సుప్పు సార్ కొంత డబ్బు పంపించారు, ఎంత పెట్టుకున్న జేబులో. ఇప్పుడు రామ్ చరణ్ గారికి మెసేజ్, కాదంబరి కిరణ్ నీ గురించి వెయిట్ చేస్తున్నాడని అతను లేచే టైంకి అతనికి మెసేజ్ అందేలా చేశాను. ఓకే, అది ఒక పేదవాడిని లేదా ఒక అవసరవాదుని ఆదుకోవడానికి నేను చేసిన ఒక చిన్న ఇది. నేను వెయిట్ చేయట్లా రామ్ చరణ్ గురించి, ఒక అబద్ధం ఆడాను. బట్ అతను రెసిప్రొకేషన్ వెంటనే నన్ను కాంటాక్ట్ చెప్పించి, ఏంటి ప్రాబ్లం, ఏంటి సంగతి అంటే ఇట్లా వెంటనే సుక్కు సార్కి ఫోన్ చేసి, నేను సుక్కు సార్ వెయిట్ చేస్తున్నాడు అన్నట్టుగా నేను ఏదో క్రియేట్ చేశాను. సుక్కు సార్ ఏమన్నారంటే, కాదు కాదంబరి వెయిట్ చేస్తున్నాడు అక్కడ, బట్ ఆన్ మై గైడెన్స్ నేను మార్నింగ్ ఇట్లా చేశాను వెళ్ళాలంటే, నీకు ఎందుకని వెంటనే నా దగ్గరికి మేనేజర్ని పంపించి, వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే, 2 లక్షలు కట్టాలి బాబు. ఎంత ఉంది నీ దగ్గర? నా దగ్గర ఏం లేదండి. మళ్ళీ అబద్ధమే, కలెక్ట్ చేసాం కదా, ఏం లేదన్నాను. 2 లక్షల రూపాయలు రామ్ చరణ్ కట్టాడు అక్కడ. ఓకే, కట్టి డెడ్ బాడీ బయటకు తెచ్చిన తర్వాత రామ్ చరణ్కి దండం పెట్టేసి
వెంటనే ఈ డబ్బు ఏదైతే కలెక్ట్ చేశామో ఆ పాప పేరుతోటి 12వ రోజుకి నేను మీ ఊరు వస్తున్నా కర్నూలు, ఆ పాప పేరుతో ఫిక్స్డ్ చూపించాలి అని చెప్పి నా జేబులో మళ్ళీ ఒక 20,000 తీసి అతనికి ఇచ్చి దారి ఖర్చులు చేసుకోండి అని అంబులెన్స్ తీసి డెడ్ బాడీ పంపించాం. అంటే ఈ చలనచిత్ర పరిశ్రమలో సుకుమార్ గారు లాంటి ఒక అద్భుతమైన ఒక మనిషికి, ఒక డైరెక్టర్కి మిడ్ నైట్ ఒక ప్రమాదం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉందంటే జ్ఞాపకం రావడం కాదంబరికి. అంటే నాకు అంతకంటే అదృష్టం ఏం కావాలి, అంతకంటే ఐశ్వర్యం ఏం కావాలి. అలాంటప్పుడు నాకు తోచిన విధానంగా ఈ పాపను సేవ్ చేయడానికి, కుర్రాన్ని సేవ్ చేయడానికి, ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటికి పెట్టడానికి 2-3 చిన్న చిన్న మాటలు చెప్పిన స్పందించిన రామ్ చరణ్, నేను ఇందాక చెప్పినట్టు రెసిప్రొకేషన్, వెళ్ళిపోవచ్చు. అతను కూడా 25,000 ఇచ్చి 5,000 ఇచ్చి వెళ్ళిపోవచ్చుగా. నీకేం కావాలి, డెడ్ బాడీ బయటకు రావడానికి ఎంత కావాలి, ఇగో తీసుకో అని చెక్కు పంపించడం మేనేజర్ తోటి. నాకు తెలుసుండి చాలా తక్కువ మంది, అందులో మా అన్న కొడుకు రామ్ చరణ్. ఈ రోజుని అతను గ్లోబల్ స్టార్. బట్ ఇది నేను చెప్పాను చాలాసార్లు. బట్ ఇది ఇలాంటివి తెలియని వాళ్ళకు కూడా ఇంకొక మాధ్యమం ద్వారా చెప్పడం అనేది నా బాధ్యత. ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తే ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవుతారు. పునీత్ రాజ్కుమార్ని చూసి కదా చాలామంది హీరోలు బయటకు వచ్చారు. ఏమైనా చేయాలనుకున్నారు, చేస్తున్నారో లేదో భగవంతుడికి తెలుసు, చేయాలనుకున్నారు. ఎందువల్ల అతను అంత అద్భుతంగా చేస్తూ చచ్చిపోయిన తర్వాత కానీ బయటికి తెలియలా. సో ఇవన్నీ ఇన్స్పిరేషన్స్, ఇవన్నీ చెప్పడానికి నాలాంటి వాళ్ళు. అతను చెప్పుకోడు కదా నేను 2 లక్షలు అలాంటి ఎంతో ఉండొచ్చు. బట్ ఆ ఇవ్వటంలో ఉన్న జరిగిన ప్రక్రియలో అతని మనస్తత్వం బయటపడుతుంది. నేను రామ్ చరణ్ని పొగిడి ఇంకో సినిమా తెచ్చుకొని ఆ క్యారెక్టర్ నాది కాదు. అప్పటికి మీరు మూవీస్ వర్క్ చేశారా? గోవిందుడు అందరూ వాడేలే చేశాను, అయిపోయినాయి. గోవిందుడు చేసిన తర్వాత ఈ రంగస్థలం అయిపోయినాయి. రంగస్థలం తర్వాత బాగా దగ్గరగా సుక్కు సార్, అంటే సుక్కు సార్ మొదటి నుంచి నాకు బాగా ఇదిగా ఉండేవారు. రంగస్థలం అయిపోయింది, అవన్నీ అయిపోయినాయి. ఓకే. బట్ ఇది గేమ్ చేంజర్లో మాత్రం నన్ను చూసిన వెంటనే అక్కడ పంజాబ్లో అక్కడ చేస్తా ఉన్నాను. అరే ఎంత ఫ్రెష్గా ఉన్నారు సార్ మీరు, ఏంటి సార్ అంత భలే ఇదిగా ఉన్నారు సార్, ఫిట్గా ఉన్నారు సార్ అంటే, బాబు అప్పుడు అలా చేసావు నువ్వు, నేను కృతజ్ఞత. ఆ పాప ఎలా ఉందండి అని అడిగాను. అని కంఫర్టబుల్గా ఉందా, స్టే బాగుందా, భోజనాలు అవి బాగున్నాయా, ఎవరికి అవసరం, ఏ స్టార్గా నమస్కారం పెట్టాడో లేదా అని చూస్తారు తప్ప. అలాంటి చిన్నవాళ్ళు మా తర్వాత తరం వాళ్ళు ఒక తారాజు వల్ల వస్తున్నప్పుడు చూసి అభినందించి వాళ్ళ మంచితనాన్ని బయట చెప్పడం అనేది మా ధర్మం. ఓకే. అండ్ బర్త్డే సందర్భంగా అంటే అతను ఇచ్చిన ఆ 2 లక్షలు ఒక డెడ్ బాడీని తీసుకురావడానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వైఫ్ కోసం ఇచ్చాడని నేను అనుకోను. నా కుటుంబంలో ఒక వ్యక్తి గురించి ఇచ్చాడు అనుకుంటాను. అందువల్ల నాకు ఆ రెస్పెక్ట్ అతనికి ఇస్తాను కాబట్టి అతను దాన్ని తీసుకొని మళ్ళీ మనని అంతే గౌరవంగా అంత ప్రేమగా చూస్తాను. ఎస్. గేమ్ చేంజర్ ఆయన బర్త్డే సందర్భంగా సాంగ్ కూడా రిలీజ్ అయింది. బట్ అంటే శంకర్ గారికి ఇక్కడ ఆర్టిస్టుల గురించి ఏ క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవచ్చు ఏంటి అనేది ఆయనకి అంత ఐడియా ఉండకపోవచ్చు. మీ క్యారెక్టర్ని ఎవరు సెలెక్ట్ చేశారు, ఎట్లా? అట్లా లేదు, ఇప్పుడు చేస్తారు వాళ్ళ టీంలో. ఇప్పుడు రాజుగారు కానీ ఎవరైనా చెప్తారు. అంకిత్ అని ఒక అతను ఉన్నాడు, బాబీ అని ఒక అతను ఉన్నాడు, వాళ్ళంతా ఇక్కడ పిల్లలే ఆయన టీంలో కూడా. బట్ వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ వీడియోలో కాకుండా రిఫరెన్స్లు కూడా చూసుకుంటారు. ఆయన చూసుకొని ఏ సినిమా చేశాడు, లేకపోతే ఏ క్యారెక్టర్ చేశాడు, దాని రిఫరెన్స్ ఏంటి, దానివల్ల అంతా చేసుకునే అతను చేస్తాడు. నేను 5-6 రోజులే పనిచేశాను సినిమాకి, 6 రోజులు 7 రోజులు పనిచేశాను. బట్ ఆయన దగ్గర పనిచేయడం ఒక ఇదైతే అది మా రామ్ చరణ్ సినిమా, రామ్ చరణ్ గారి కాంబినేషన్ అతనితోటే. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ మూవీలో రామ్ చరణ్ గారు 3 క్యారెక్టర్లో 2 క్యారెక్టర్లో ఉండబోతున్నాయి. ఒకటి ఐఏఎస్ ఆఫీసర్, ఇంకొకటి మేము స్టూడెంట్ లైఫ్లో. అది నేను అంతర్గతంగా నాకు అంత స్టోరీ గురించి నాకు పెద్ద ఆలోచన లేదు. స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు నా క్యారెక్టర్ ఉంటుంది ఆయనతోటి. ఓకే. ఒక ఎపిసోడ్ వచ్చి వెళ్ళిపోతుంది. బట్ నాకు దానికంటే కిక్కు ఇతనితో చేయటం, శంకర్ గారి దగ్గర అదే కిక్కు. అంటే రామ్ చరణ్తో చేయండి, అతను ఇక్కడే కూర్చోండి, ఇక్కడే భోజనం చేయండి అని అనటం, అట్లా అవన్నీ అందులో ఒక చిన్న తృప్తి ఉంటుంది నాన్న. ఆ తృప్తి అతని క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ వల్ల జరిగిన మనకి అలాంటివి చెప్పడం వల్ల ఎవరైనా అలా బిహేవ్ చేయకపోతే అలా. ఇప్పుడు అతనికి నేను ఒకరోజు ఎందుకని గప్పుకుని ఫోన్ చేశాను. నేను మెసేజ్ పెడుతుంటే ఆన్సర్ ఇస్తుంటాడు ఆయన. ఓకే. నాకు తెలియకుండా ఫోన్ రింగ్ అయిపోయింది. రామ్ చరణ్ రింగ్ అయిపోతా, నాకు కొంచెం జలుబు చేసిందండి, నేను మాట్లాడలేకపోతున్నాను,
బట్ నేను వీలైతే 2-3 రోజుల తర్వాత మీతో మాట్లాడతాను కిరణ్ గారు అన్నాడు. నేను ఐ సెడ్ ఐఎమ్ సారీ, నేను రాంగ్ డైల్ అని అనకూడదుగా, సారీ టేక్ రెస్ట్ బాబు అని చెప్పి పెట్టేసాం. ఓకే. అట్లా అంత బర్త్డే విష్ చేస్తారా మరి? చేస్తాం కదా, మన సారా దీవిస్తాం ఆ పిల్లవాడిని, ఏముంది కానీ Okay. 100% దీవిస్తాం. అన్ని మీడియంలో కూడా చెప్తా ఉంటాం. ఓకే. అంటే మీరు ఫస్ట్ నుంచి మాట్లాడినట్టు హ్యుమానిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా శంకర్ గారి మూవీలో ఎక్కువగా ఉంటాయి. అవును, అవును. ఈ మూవీకి సంబంధించి సబ్జెక్ట్ ఎట్లా ఉండబోతుంది? నాకు కరెక్ట్గా తెలియదు, అది ఓన్లీ శంకర్ గారికి రామ్ చరణ్కి ఎక్కువ తెలుస్తుంది, లేకపోతే దిల్ రాజు గారికి తెలుసు తప్ప. ఓకే. సబ్జెక్టు పరంగా లోపలికి వెళ్దాం అంటే మన క్యారెక్టర్తో పాటు వస్తున్నటువంటి క్యారెక్టర్, మన క్యారెక్టర్ అది బిహేవ్ చేయవలసిన విధానం గురించి అంతవరకే చెప్తారు తప్ప. మీరు లైవ్లో అంటే పక్కన యాక్ట్ చేశారు కాబట్టి ఏదైనా ఒక పర్టికులర్ సీను మీరు స్టన్ అయింది, షాక్ అయింది ఆయన అట్లా- పర్ఫార్మెన్స్కి, ఆయన డైరెక్షన్కి? అట్లా ఉండదు స్వామి, అట్లా ఇప్పుడు మనం తాదాత్మ్యతతో చూసే ఒక క్యారెక్టర్ శంకర్ గారు, అత్యంత వాత్సల్యంతో చూసే ఒక క్యారెక్టర్ అసలు మనం ఏం చేస్తాం, అట్లా అట్లా ఏముండదు. మామూలుగానే మా క్యారెక్టర్లోనే ఉంటుంది తప్ప అవన్నీ పెద్దగా ఆలోచించంగా. ఆ చిరంజీవి గారి లెగసీ అంతా రామ్ చరణ్ గారు ఆల్రెడీ రీచ్ అయిపోయారంటారా? రీచ్ అవుతాడు ఇంకా, ఇంకా అవ్వాలంటారా? పెద్ద ఆయన ఇంకా కొడతా ఉన్నాడుగా. పెద్ద ఆయన అన్నయ్యదే, అన్నయ్య వస్తారు వీళ్ళంతా. ఓకే. పూరి జగన్నాథ్ గారితో కూడా మీకు మంచి ర్యాపో ఉంటుంది. ఆయన మాక్సిమం క్యారెక్టర్స్లో అసలు మిమ్మల్ని అవును. చూడగానే గుర్తొచ్చేది అమ్మ నాకు ఒక తమ్ముళ్ళలాగా బాగా నాకు ఇష్టమైన వ్యక్తి. ఓకే. సో ఇప్పటికీ ఆయన ఏ మూవీ చేసినా మీకోసం ఒక క్యారెక్టర్ అనేది అట్లేం లేదు, ఉంటుందా? అతనికి ఏదైనా క్యారెక్టర్ ఉంటే పిలుస్తాడు, లేదంటే లేదు కానీ, బట్ ఆ అభిమానం అన్నయ్యలాగే ఉంటుంది. చాలా అందమైన అనుబంధం అది అన్నదమ్ములో. మా అమ్మ లేట్ నైట్ ఇంటికి వెళ్తే నాకు ఒక్కడికే కనుక ఫుడ్ ఉంటే ఆ ఒక్కడి ఫుడ్ అన్నీ తను వండిన అన్ని కలిపి 2 స్పూన్లు వేసి ఇచ్చేది నాకు, పూరికి. అంత ఇది మా ఇద్దరి మధ్యలో. ఓకే. అదో పెద్ద స్టోరీ. ఓకే. ఓకే సార్. అండ్ ఇంకా సుకుమార్ గారిది, రామ్ చరణ్ గారిది కూడా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. సో అందులో ఏమైనా మీరు క్యారెక్టర్ తెలియదు. అదే నేనేమంటే ఇప్పుడు రామ్ చరణ్ ఏమైనా చాలా మంచోడు అంటే, లేకపోతే సుకన్న మంచోడు అంటే ఆ వేషాల గురించి అనుకుంటారు స్వామి. నాకు మీరు అప్రోచ్ వేషం ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా వాళ్ళ మీద రెస్పెక్ట్ తగ్గదు. ఓకే. మీరు అడగరా క్యారెక్టర్ ఏమైనా ఉంటుంది అంటే నేను అడగకపోవడం అనేది మళ్ళీ అహంకారం అనుకుంటారు. అవకాశం ఉంటే వాళ్ళు ఇస్తారు కదా. అంటే మనకి కూడా కొంత పరిధి ఉంది, కొంత వయసు, కొంత పరిధి, కొంత ఒక జీవన విధానం వచ్చిన తర్వాత నేను ఏ రోజు అడగలే ఎవరిని. నువ్వు చెప్పిన పూరి జగన్నాథ్ నాకు బిడ్డలాంటి వాడు, నా తమ్ముడు, నా దగ్గర చాలా నా కవిలో పెరిగిన పిల్లోడు. వాడిని ఆ అబ్బాయినే నేను పోయి అడగను, ఎవరిని అడగలుగుతా నేను? 29 మంది ఫిల్మ్ డైరెక్టర్లు అయ్యారు నా అసిస్టెంట్లు, 29 మంది ఫిల్మ్ డైరెక్టర్లు అయ్యారు, ఎవరిని అడగను? ఎలాగైనా ఎవరైనా ఫ్రెండ్ వచ్చి, లేకపోతే ఎవరైనా ఒక రిఫరెన్స్లో ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోండి వేషం అని చెప్తా. నేనేమన్నా అడగాను? అడగకుండా అవకాశాలు వస్తాయి అంటారు ఇండస్ట్రీలో. ఇప్పుడు అవకాశాలు వస్తాయి కదా. ఇప్పుడు డైరెక్టర్లు అనేవాళ్ళు క్రియేటర్స్, వాళ్ళకి రన్నింగ్లో వాళ్ళ వేషానికి తగ్గ ఆర్టిస్ట్ ఎవరైనా వాళ్ళు ఎత్తుకుంటారు, వాళ్ళు ఇస్తారు. నేను అడగను అనేది నా అహంకారం ఏం కాదు, నాకు అది మొదటి నుంచి నాకు అది లేదు. నేను ఏ సినిమా ఆఫీసులో మెట్లు నేను ఎక్కలా. ఓకే. నేను రాము నేనే క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు మళ్ళీ రాము సినిమా అన్నానా, తంగిల తర్వాత మళ్ళీ లేనే మనం ఏముంది. అడిగితేనే ఇవ్వాలని ఏం లేదు బ్రదర్. నా దగ్గర పనిచేసిన 29 మందిలో ఒక్కడు కూడా ఇవ్వడు నాకు. సో వాట్. అయినా ఎవరో ఒకరు, కొరటాల శివ గారు మళ్ళీ ఇస్తూనే ఉంటాడు, మళ్ళీ వివి వినాయక్ ఇస్తూ ఉంటాడు, మళ్ళీ ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటాం. కొత్త డైరెక్టర్ ఉన్నాడు కోలా రవికిరణ్, మొన్న ఒక అద్భుతమైన వేషం ఇచ్చాడు అశోకవనంలో అర్జున్ కళ్యాణం. వాళ్ళ టీం, రవికిరణ్ వాళ్ళ టీం జరుగుతూనే ఉంటుంది. దేవరాలో ఏమన్నా చేస్తున్నారా? లేదు, బట్ ఉంది, వేషం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.